వరల్డ్ లివర్ డే సందర్భంగా కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన సదస్సులో వైద్యులు లివర్ ఆరోగ్యంపై కీలక విషయాలు వెల్లడించారు. లివర్ సమస్యలు కేవలం ఆల్కహాల్ సేవించడం వల్లే వస్తాయని ప్రజల్లో ఉన్న అపోహను తొలగిస్తూ, కల్తీ ఆహారం, నూనెలు, అధికంగా మందులు వాడటం, ముఖ్యంగా పారాసిటమాల్ను స్వయంగా తీసుకోవడం వంటి అనేక కారణాలు లివర్కు హానికరమని చెప్పారు. కోవిడ్ తర్వాత చిన్న సమస్యలకే మందులు వాడే అలవాటు పెరగడం కూడా ప్రమాదకరమని హెచ్చరించారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా దీర్ఘకాలం మందులు వాడడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, అలసట, కండరాల క్రాంప్స్, తల తిరగడం, గుండె దడ, చేతులుకాళ్లలో మొద్దుమారటం, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఒబెసిటీ కారణంగా ఫ్యాటీ లివర్ కేసులు పెరుగుతున్నాయని, అయితే సరైన చికిత్స మరియు జీవనశైలి మార్పులతో వాటిని నియంత్రించవచ్చని తెలిపారు. అదేవిధంగా కొన్ని క్యాన్సర్లు కూడా లివర్పై ప్రభావం చూపవచ్చని, చెట్ల మందులు లేదా అనుమానాస్పద చికిత్సలను నమ్మకూడదని హెచ్చరించారు. వ్యాధులను ముందుగానే గుర్తిస్తే నివారణ సాధ్యమవుతుందని, కడుపు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా లివర్ ఆరోగ్యాన్ని కూడా సంరక్షించవచ్చని వైద్యులు తెలిపారు. లివర్ శరీరంలో అత్యంత కీలక అవయవమని, దాన్ని సంరక్షించడం ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమని స్పష్టం చేశారు. दिल का धड़कन जिगर का टुकड़ा दिल का धड़कन ఎంత ఇంపార్టెంట్ జిగర్ का टुकड़ा ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్. సో జిగర్ అంటే లివర్ అంటే చాలా మందికి లైక్ దాని గురించి ఐడియా లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ లివర్. సార్ చెప్పినట్టు మెడికల్ గ్యాస్ట్రో కానీ సర్జికల్ గ్యాస్ట్రో సార్ వాళ్ళు చెప్పినట్టు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ మన బాడీలో లివర్. మనం తినే ఆహారంలో కానీ ఏది పట్టలేకపోయినా దాన్ని డిటాక్సిఫై చేసి తర్వాత నార్మల్గా చేసి బయటికి పంపే ఫంక్షన్ లివర్ చేస్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అది. అవుట్ సైడ్ ఫుడ్ లైఫ్ స్టైల్ అంతా ఇప్పుడు తప్పదు. ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో అందరికీ కూడా హస్బెండ్ వైఫ్ వర్కింగ్ లైఫ్ స్టైల్లో అవుట్ సైడ్ ఫుడ్ తప్పదు. స్ట్రెస్ రిలీవర్ అని చెప్పి ఆల్కహాల్ తప్పదు అంటారు. పని చేసుకుంటాం సార్ రాత్రి హార్డ్ వర్క్ చేస్తాం రాత్రి అవుతుంది సార్. లేడీస్ కూడా వాళ్ళ హస్బెండ్ సార్ లైఫ్ స్టైల్ చేంజ్ వచ్చింది. ఇట్స్ అన్అవాయిడబుల్ లైఫ్ స్టైల్ ఉంది. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా లైక్ మీడియాలో ఇస్తుంది 4,000 crores లిక్కర్ సేల్స్ రికార్డ్ తెలంగాణ. So of course government is earning income through alcohol, but lifestyle changes అనేవి కొంచెం చేసుకుంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ లివర్ రిలేటెడ్ అవాయిడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మెడికల్ లాంటి హాస్పిటల్స్లో ఫుల్ టీమ్ ఆఫ్ లివర్ స్పెషలిస్ట్లు ఉన్నారు. మీరు ముందుగా గుర్తుపట్టుకోవడం లైక్ ఎట్లా లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది ఎల్ఎఫ్టీ, దాని కవరేజ్ ఇప్పుడు ఒకటి ప్యాకేజ్ ఉంటుంది. ప్యాకేజ్ సిస్టమ్స్ మీరు పెడితే ఏమనుకుంటారు మామూలుగా లేమని మీరు ప్యాకేజ్లో పెట్టి ఉంటే టెస్ట్ చేసి డబ్బులు గుంజడానికి అది కాదు, చాలా తప్పది. ఏ ప్యాకేజ్ అయినా హార్ట్ కానీ లివర్ కానీ ఇట్లాంటి ప్యాకేజెస్ రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి. 6 months ఒకసారి చేసుకుని దానికి కొంచెం అబ్నార్మాలిటీ ఏమైనా ఉన్నా కూడా మనకు తెలిసి దాన్ని తగ్గట్టుగా మెజర్స్ చేసుకుని మనం మంచిగా ప్రాబ్లం రాకుండా చూసుకోవడం బెటర్. వచ్చినాక సఫర్ అయ్యే బదులు రాకముందు మనం ఐడెంటిఫై చేసి చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్. మెడికల్ హాస్పిటల్ ఆల్రెడీ ఆల్మోస్ట్ లివర్ గురించి చాలా డీటెయిల్గా సార్ వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్మోస్ట్ నేను చెప్పడానికి ఎక్కువ లేదు, కానీ ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే చాలామంది మనం లివర్ అనగానే ఆల్కహాల్ గురించి ఎక్కువ ఆల్కహాల్ గురించే చూస్తుంటాం. కొంతవరకు హెపటైటిస్ బీసీ ఐడియా ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఫుడ్ వల్ల హెపటైటిస్ ఏ అండ్ ఈ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఇంతవరకు అవేర్నెస్ ఉంది. కాకపోతే చాలామంది తాగడం వల్ల లివర్ ఖరాబ్ అవ్వాలనుకుంటాం, కానీ బాగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏ అలవాట్లు లేకపోయినప్పటికీ ఏ హెపటైటిస్ లేకపోయినప్పటికీ వాళ్ళు కూడా లివర్కి ప్రోన్ అయ్యే ఛాన్స్ ఉంది, బాగా ఒబేసిటీ ఉన్న వాళ్ళు. ఇవి ఇంతవరకు డిస్కస్ చేసాం. నేను ఒకటి చెప్పాలనుకుంది ఏంటంటే ఈ మధ్యకాలంలో అంటే కొంత సెల్ఫ్ మెడికేషన్ ఎక్కువ వాడుతున్నాం. అంటే జ్వరం రాగానే పారాసిటమాల్ తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది. అయితే పెద్దవాళ్ళు సరే 1-2 డోలో టాబ్లెట్ తీసుకుంటున్నారు, 1, 2, 3, 4 వరకు కూడా తీసుకుంటున్నారు. కాకపోతే నార్మల్ పేషెంట్స్ లివర్ బాగున్న వాళ్ళకి ఇబ్బంది ఏం కాదు. కాకపోతే ఆల్రెడీ డ్యామేజ్ అయిన లివర్ ఉంది, ఇట్లాంటి వాళ్ళకు సెల్ఫ్ ఎక్కువ పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకోవడం వల్ల కూడా లివర్ ఫెయిల్యూర్ పోయే ఛాన్స్ ఉంది. కొంతమంది ఏం చూస్తారంటే పిల్లలు, ఎస్పెషల్లీ పిల్లలు ఎట్లుంటారంటే పేరెంట్స్ ఆల్రెడీ మళ్ళీ ఏం తీసుకెళ్తారు, లేకపోతే 1-2 days మనం పారాసిటమాల్ సిరప్తో మేనేజ్ చేద్దాం అనుకుంటారు. సిరప్ డోస్ అనేది వాళ్ళకి అంత యాక్యురేట్గా తెలియదు, బాడీ వెయిట్ బట్టి మారుతుంటుంది. వాళ్ళు రఫ్గా వేస్తుంటారు. ఒక 3-4-5-6 times ఫీవర్ రాగానే కొంచెం భయం కారణంగా పేరెంట్స్ ఎక్కువ ఏమవుతారంటే కొంచెం ఫీవర్ రాగానే టెన్షన్ పడి మన పారాసిటమాల్ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తారు. దీనివల్ల కొంతమంది పిల్లలు ఏమైందంటే పారాసిటమాల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల లివర్ ఫెయిల్యూర్లో పోయిన వాళ్ళు కూడా చాలా మంది చూస్తుంటాం. అంటే పెద్ద హాస్పిటల్లో చూసినప్పుడు లివర్ ఫెయిల్యూర్ జస్ట్ పారాసిటమాల్తో పిల్లలు ఎక్కువ వాడడం వల్ల వితౌట్ ప్రిస్క్రిప్షన్ బాడీ వెయిట్ లేకుండా వాడడం రిపీటెడ్గా వాడడం జరగొస్తుందని ఒక 2-3 days వాడిన వాళ్ళు కూడా లివర్ ఫెయిల్యూర్లోకి పోయి
కొంచెం అఫోర్డబుల్ అయితే ట్రాన్స్ప్లాంట్ సార్ చెప్పినట్టు ఇందాక అందరూ అఫోర్డబుల్ ఉండేది అంత అన్ని ల్యాక్స్ పెట్టి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునేది. కాబట్టి చాలా మంది ఏమంటే పారాసిటమాల్ అనేది ఈజీ ఏం కాదు అదే ఉంటారు. కానీ పారాసిటమాల్ కూడా చాలా జాగ్రత్తగా వాడాలి, ఇష్టం ఉన్నట్టుగా ఎక్కువ వాడద్దు. ఎందుకంటే దాంతో కూడా లివర్ ఫెయిల్యూర్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఇంకొకటి చెప్పేది ఏంటంటే ఆయుర్వేదిక్ అంటే కూడా చాలా మంది పల్లెటూరులో ఎక్కువ వాడుతుంటే పసర మందులు వాడతారు. పసర మందు చాలా మందికి ఏం కాదు, కానీ బ్యాడ్ అయిన వాళ్ళకి చాలా సివియర్ స్టేజ్కి వెళ్తుంది. చెప్పిన రికవరీ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది. అంటే రికవరీ స్టేజ్లో వచ్చినప్పుడే వాడతారు. కొన్నిసార్లు ఏమైందంటే అది రికవరీ స్టేజ్లో ఈ పసర మందుల వల్ల ఏమైందంటే అన్నింటి టాక్సిన్ ఫ్రూట్ ఫామ్లో ఉంటాయి, అవి ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ఈ రెండు అవాయిడ్ చేయండి. పారాసిటమాల్ చాలా ఎక్కువ కోవిడ్ తర్వాత పారాసిటమాల్ చాలా క్యాజువల్ యూజ్ చేయడం జరుగుతుంది. దాన్ని కొద్దిగా జాగ్రత్తగా వాడాలి, ఎస్పెషల్లీ పిల్లలు. ఓకే, ఇంకా మీడియా కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. నొప్పి వస్తుంది, రాత్రి పడుకునేటప్పుడు నొప్పి వస్తుంది, దానివల్ల జాండీస్ రావడం అదంతా ఉంటుంది. సో మెయిన్గా అది కారణం ఏంటిది అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవ్వడం వల్ల ఇదంతా అయింది. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సో అందులో మోస్ట్ కామన్ థింగ్ ఏంటిది అంటే ఫ్యాటీ ఫుడ్స్, ఎక్కువ బయట ఫ్యాటీ ఫుడ్స్ అదంతా తినడం, మంచి ఆయిల్ యూజ్ చేయకపోవడం, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండడం, ఇదంతా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఒక్కసారి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయింది అని అంటే పక్కా సర్జరీ చేయించుకోవాలి. సో దట్ ఈస్ ఎ వెరీ రాంగ్ థింగ్. ఏంటిదంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయినాయి అని అంటే అది ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, ఒక్క స్టోన్ ఉందా, మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయా, దాంతోపాటు ఆ స్టోన్ సైజ్ ఎంత ఉన్నది, చిన్నగా ఉన్నదా పెద్దగా ఉన్నదా, దాన్ని బట్టేసి మనం సర్జరీకి వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాం. సో సార్ వాళ్ళు చెప్పినట్టు మనకి లివర్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఓన్లీ విత్ ఆల్కహాల్. మందు తాగితేనే మనకి లివర్ ప్రాబ్లం వస్తుందని కాదు. ఇది రావడానికి కారణం బయట ఫుడ్స్, దాంతోపాటు వేరే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్, అది బ్లడ్ ద్వారా కూడా స్ప్రెడ్ అవ్వడం అవన్నీ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో మనం మెడికవర్ హాస్పిటల్లో ఎట్లా అంటే వీ హ్యావ్ లాంచ్ లివర్ ప్యాకేజ్. సో ఒక వరల్డ్ లివర్ డే సందర్భంగా లివర్ స్క్రీనింగ్ ప్యాకేజ్ లాంటిది లాంచ్ చేసినాం. సో దీనిలో ఎట్లా అంటే విల్ బి ఇన్వెస్టిగేటింగ్ లివర్ పరంగా ఏమేమి టెస్ట్ కావాలి అవన్నీ, దానికి సంబంధించిన దాన్ని పరీక్షలు అవన్నీ చేసి చూడడం అనేది ఇది ఒక మంచి ఆఫర్. సో అందరూ దీన్ని యూటిలైజ్ చేయాలని కోరుకుంటున్నాం. సో ద థింగ్ ఈజ్ ఇక్కడ మన మెడికవర్ హాస్పిటల్లో వీ హ్యావ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో ఆల్ ద కాంప్లెక్స్ కేసెస్, ఏ కేసెస్ కన్నా ఇలాంటిది అది ఇది ఉన్నది కరీంనగర్లో అవ్వదు అన్నట్టు కాదు, ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం 99% ఆఫ్ ద కేసెస్ వీఆర్ ట్రీటింగ్ ఇట్ ఓవర్ హియర్. సో ఈ ప్యాకేజ్ గురించి అందరూ ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. లివర్ ప్యాకేజ్ అనేది ఉంది. సో లివర్ ప్యాకేజ్ లో కవర్ అయ్యేవి ఏంటి టెస్ట్ అంటే మనకి ఎల్ఎఫ్టీ అంటారు. ఎల్ఎఫ్టీ అనేది లివర్ ఫంక్షన్ టెస్ట్, అది కవర్ అవుతుంది. అలాగే యూరిక్ యాసిడ్ టెస్ట్ కవర్ అవుతుంది. అలాగే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ కూడా ఈ టెస్ట్ చేసుకోవడానికి అర్లీ మార్నింగ్ ఏం తినకుండా వచ్చి చేయించుకోవాలి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అనేది. అలాగే ఏబిఎస్ఏజీ, ఇది హెపటైటిస్ బి స్క్రీనింగ్ టెస్ట్. హెపటైటిస్ వైరల్ హెపటైటిస్ కి స్క్రీనింగ్ టెస్ట్ ఇది హెపటైటిస్ బి. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్, అబ్డామిన్ అల్ట్రాసౌండ్ చేయడం జరుగుతుంది. అందులో లివర్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా, గాల్ బ్లాడర్కి సంబంధించిన స్టోన్స్ కానీ ఏమన్నా కూడా అందులో డిటెక్ట్ అవుతాయి మనకి. అలాగే లిపిడ్ ప్రొఫైలింగ్ చేయబడుతుంది. హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కూడా ఒకవేళ డాక్టర్ కనుక మొత్తం ఎక్సెస్ చేసిన తర్వాత కంప్లీట్స్ అవన్నీ తీసుకున్న తర్వాత ఒకవేళ డాక్టర్ అడ్వైస్ చేస్తే కంపల్సరీ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇదే ప్యాకేజ్లోనే వ్యాక్సినేషన్ కూడా వస్తుంది. సో టోటల్ ప్యాకేజ్ వచ్చేసి ప్లస్ లివర్ స్పెషల్ కన్సల్టేషన్ కూడా మనకి మన కన్సల్టెంట్స్ లివర్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని స్పెషల్ కన్సల్టేషన్ కూడా ఈ ఆఫర్లోనే వస్తుంది. మొత్తం ప్యాకేజ్ వచ్చేసి 2000 రూపీస్ అండ్ ఈ అన్ని టెస్ట్ అందులో కవర్ అవుతాయి. సో దిస్ ఇస్ ద ఎక్స్క్లూజివ్ ప్యాకేజ్ వీఆర్ ఆన్ ద లివర్ వరల్డ్ లివర్ డే. దీన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఎంత తొందరగా మనకి ఏ సమస్య అయినా, నాట్ ఓన్లీ లివర్ సమస్యనే కాదు, బాడీలో ఉన్న ఎట్లాంటి సమస్యలు ఎంత తొందరగా డిటెక్ట్ అయ్యి ఎంత తొందరగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటామో రికవరీ కూడా అంత బాగుంటుంది. సో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి ఈ ఆఫర్ని. థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికీ.